తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. కాసేపట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 3 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. కాసేపట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 3 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మరి కాసేపట్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. మొత్తంగా 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. అయితే మొత్తము ఎక్కువ స్థాయిలో 212 జెడ్పీటీసీలు, 2365 ఎంపీటీసీలు కలిపి మొదటి విడతలో జరపనున్నారు. అదేవిధంగా 119 జెడ్పీటీసీలు, అదేవిధంగా 2019 ఎంపీటీసీలకు సంబంధించి రెండో విడతలో, అదేవిధంగా 124 జెడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీలకు కలిపి ఇలా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించున్నారు. ఎందుకంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 535 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి విడత పోలింగ్ మే 6వ తేదీన, అదేవిధంగా మే 10న రెండో విడత పోలింగ్, మే